నమస్తే ఎస్డీవీ న్యూస్ కి స్వాగతం నేను సుధా బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ విద్యుత్ ఛార్జీలు మరోసారి పెంచేది లేదు తూర్పుగోదావరి జిల్లా నల్లచెర్లలో వ్యవసాయ క్షేత్రాన్ని పరిశీలించిన సీఎం చంద్రబాబు 10,000 లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన గాజువాక సివిల్ సప్లై అధికారి తవ్వ కృష్ణ అరెస్టు చేసి కోర్టులో హాజరుపరుస్తామన్న డీఎస్పీ కృష్ణ భారతదేశ తీర ప్రాంత రక్షణకు తూర్పు నౌకాదళం కట్టుబడి పనిచేస్తుంది నేవీ డే సందర్భంగా మీడియాతో వైస్ అడ్మిరల్ సంజయ్ బల్లా విభిన్న ప్రతిభావంతుల సౌకర్యార్థం ప్రతి 3 నెలలకు ఒకసారి ప్రత్యేక జాబ్ మేళా జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ వెల్లడి విద్యుత్ ఛార్జీలను పెంచేదే లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు మరోసారి స్పష్టం చేశారు ఛార్జీలు పెంచకుండా నాణ్యమైన విద్యుత్ సరఫరా చేస్తామని తెలిపారు తూర్పుగోదావరి జిల్లా నల్లచెర్లలో ఆయన పర్యటించారు ముఖ్యమంత్రి చంద్రబాబు తూర్పుగోదావరి జిల్లాలో పర్యటించారు నల్లచెర్లలో రైతన్న మీకోసం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు రైతులు రైతు కుటుంబాలతో ముఖాముఖి నిర్వహించారు ప్రభుత్వ పంచసూత్రాలపై అవగాహన కల్పించారు వ్యవసాయ క్షేత్రాన్ని పరిశీలించి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన స్టాల్స్ ను సీఎం పరిశీలించారు రెండు జిల్లాలకి పూర్తయింది సార్ రెడీగా ఉంది డ్రై కెమిస్ట్రీలో హౌ యు ఆర్ డూయింగ్ నౌ సార్ మనం 14,000 శాంపిల్స్ కలెక్ట్ చేసాం సార్ తర్వాత వెనెవర్ ద సాటిలైట్ క్యాప్చర్స్ దట్ వీల్ గెట్ రియల్ టైమ్ రిజల్ట్స్ వస్తాయి ఇది బేసిక్ డేటా ఎంత టైం పడుతుంది ఇప్పుడు 2 ఏపీలో రైతుల సమస్యలపై ప్రధానంగా దృష్టి సారిస్తున్నామని సీఎం చంద్రబాబు చెప్పారు గోదావరి జలాలను కృష్ణానదికి కలిపామని రాబోయే రోజుల్లో వంశధారకు కూడా కలిపి పెన్నా వరకు తీసుకెళ్తామని వెల్లడించారు మారిన ఆహారపు అలవాట్ల ప్రకారం ప్రణాళికలు వేసుకోవాలని సూచించారు రాష్ట్ర వ్యాప్తంగా సంజీవని కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు ఈరోజు మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది రైతుల సమస్య పరిష్కారం చేయగలిగితే మిగిలిన సమస్యల పరిష్కారం చేయడం పెద్ద కష్టం కూడా కాదు అందుకే రైతన్న మీకోసమని 6 రోజులు మీ ఇంటింటికి పంపించాం మిమ్మల్ని కలిశారు మీరిచ్చినటువంటి ఫీడ్బ్యాక్ తీసుకున్నాం ఈరోజు మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి చరిత్రను గుర్తుపెట్టుకోవాలి భవిష్యత్తుకు ప్రణాళిక రూపకల్పన చేసుకోవాలి చరిత్రలో మీరు చూస్తే ఈ రాష్ట్రం వ్యవసాయ ఆధారిత రాష్ట్రం వ్యవసాయం మనకు ప్రధానం ఆ రోజు నేను హైదరాబాద్ కేంద్రంగా ఉన్నప్పుడు సర్వీస్ సెక్టర్ రావాలి నాలెడ్జ్ ఎకానమీ రావాలి తద్వారా ఆదాయం పెరుగుతుందనే ఉద్దేశంతో హైదరాబాద్ని అభివృద్ధి చేశాం ఈరోజు అది తెలంగాణకు వెళ్ళింది దానివల్ల ఆ రాష్ట్రంలో మీరు చూస్తే 60% సర్వీస్ సెక్టర్ ఉంది వ్యవసాయంలో వచ్చే ఆదాయం 14%. రాష్ట్రం విడిపోయినప్పుడు 2 రాష్ట్రాలు కలిపి 24-20% జిఎస్డిపి కాంట్రిబ్యూషన్ ఉంటే మన రాష్ట్రం 34%కి వెళ్ళింది ఈ విషయం ఇంకొక విషయం కూడా మీరు ఆలోచించుకోవాలి వ్యవసాయంలో ప్రభుత్వానికి ఆదాయం తక్కువ వస్తుంది తెలంగాణ రాష్ట్రంలో 100 రూపాయలు జిఎస్డిపి ఉంటే అందులో 9 రూపాయల 30 పైసలు ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది అదే మన రాష్ట్రంలో 100 రూపాయలు జిఎస్డిపి ఉంటే 6 రూపాయల ఆదాయం వస్తుంది ఆదాయం తక్కువ ఖర్చులు ఎక్కువ అయితే నాకు ఒక నమ్మకం ఉంది విభజన తర్వాత స్ట్రక్చరల్ ఇంబ్యాలెన్స్ వచ్చాయి దాన్ని కరెక్ట్ చేయాలి వ్యవసాయాన్ని కూడా ముందుకు తీసుకుపోవాలనే ఉద్దేశంతోనే మనం ముందుకు పోతాం ఈ కార్యక్రమంలో రైతులు పలు సమస్యలను సీఎం దృష్టికి తెచ్చారు క్షేత్రస్థాయిలో వ్యవసాయ విధానంపై అధికారులను అడిగి సీఎం వివరాలు సేకరించారు ఈ కార్యక్రమంలో స్థానిక మంత్రులు ఎమ్మెల్యేలు అధికారులు పాల్గొన్నారు 10,000 లంచం తీసుకుంటూ గాజువాక పౌర సరఫరాల శాఖ అధికారి తవ్వ కృష్ణ ఏసీబీకి రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయారు కార్యాలయంలోనే ఆయన 10,000 లంచం తీసుకుంటుండగా పట్టుకున్నామని ఏసీబీ డీఎస్పీ కృష్ణమూర్తి తెలిపారు ఈ ఫోటోలో కనిపిస్తున్న వ్యక్తి పేరు తవ్వ కృష్ణ గాజువాక పౌర సరఫరాల శాఖ అధికారిగా పనిచేస్తున్నారు ఇదే ప్రాంతానికి చెందిన నారాయణ అనే వ్యక్తి పేదల బియ్యాన్ని అక్రమంగా తరలిస్తుండగా పోలీసులు పట్టుకుని వాహనాలు సీజ్ చేశారు సీజ్ చేసిన వాహనాలు తిరిగి ఇచ్చేందుకు జాయింట్ కలెక్టర్ ఆదేశాలు కూడా ఇచ్చారు
అయితే తన వాహనాలు ఇవ్వాలంటూ నారాయణ హైకోర్టు నుంచి కూడా ఆర్డర్ తెచ్చుకున్నారు. ఈ వాహనాలకు సంబంధించి క్లియరెన్స్ లెటర్ ఇస్తే పోలీసులు వాహనాలను విడుదల చేస్తారు. క్లియరెన్స్ లెటర్ ఇవ్వడానికి ఒక్కొక్క వాహనానికి 5,000 చొప్పున 2 వాహనాలకు 10,000 లంచంగా డిమాండ్ చేశాడు. లంచం ఇవ్వడం ఇష్టం లేని నారాయణ ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. దీంతో కార్యాలయంలోని తవ్వ కృష్ణ 10,000 లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నామని ఏసీబీ డీఎస్పీ కృష్ణమూర్తి తెలిపారు. ఆ ప్రాంతానికి చెందినటువంటి ఒక ఫిర్యాదుదారుడు మా వద్దకు వచ్చి నిన్న కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అతను ఒక కిరాణా కొట్టు నడుపుకుంటున్నాడు. అతను పీడిఎస్ రైస్ పట్టుకుని వెళ్తుండగా పోలీసు వారు పట్టుకోవడం జరిగిన తర్వాత అతని మీద కేసు బుక్ చేశారు. అలాగే ఈ గాజువాక బీసీ రోడ్డు ఈ మార్కెట్ రోడ్లో ఉన్నటువంటి ఏఎస్ఓ గారు తవ్వా కృష్ణ ఎవరైతే ఉన్నారో ఈ వెహికల్స్ ఏవైతే పట్టుబడ్డాయో ఆ వెహికల్స్ రిలీజ్ ఆర్డర్ జాయింట్ కలెక్టర్ గారు ఇస్తారు. ఆ జాయింట్ కలెక్టర్ గారు ఇచ్చిన ఆర్డర్స్ని ఇతను ఇంప్లిమెంట్ చేయాల్సి ఉంటుంది. అంటే స్టేషన్ హౌస్ ఆఫీసర్కి ఒక లెటర్ ఇస్తారు, అతను తాలూకా వెహికల్స్ని మీరు రిలీజ్ చేయండి అని చెప్పి. సో ఫిర్యాదుదారుడు ఏం చేశాడంటే అతను ఎప్పుడైతే పట్టుబడ్డాడో ఆ వెహికల్స్ పోలీస్ స్టేషన్లో ఉండిపోయాయో ఇతను హైకోర్టుకి అప్రోచ్ అయ్యి హైకోర్టు వారి ఉత్తర్వుల మేరకు ఆ వెహికల్స్ రిలీజ్ ఆర్డర్ తెచ్చుకుంటారు. రిలీజ్ ఆర్డర్ తెచ్చుకున్న తర్వాత ఈ రిలీజ్ ఆర్డర్స్ ఎప్పుడు వచ్చాయి? జాయింట్ కలెక్టర్ గారు 10వ నెలలో ఇచ్చారు ఇతనికి, ఏఎస్ఓ గారికి. వెహికల్స్ రిలీజ్ చేసేసేయండి పలానాకి, అతనికి వెహికల్స్ ఇచ్చేసి అక్నాలజ్మెంట్ తీసుకోండి ప్రాపర్గా. సో 10వ నెల నుంచి అతను తిరుగుతున్నాడు ఈ ఆఫీస్ చుట్టూను. వెహికల్ రిలీజ్ ఆర్డర్ ఇతను ఇస్తే కానీ పోలీసు వారు, న్యూపోర్ట్ పోలీసు వారు పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి వాహనాలని వారు రిలీజ్ చేయరు. సో ఇతను వెహికల్కి 5,000 కావాలని చెప్పేసి డిమాండ్ చేయడం జరిగింది. రూపాయి కూడా తగ్గనన్నాడు. సో ఆ కారణం చేత ఇతని తాలూకు వెహికల్స్ 2, ఇతను 2, ఇతను ఫ్రెండ్ది 1. సో ప్రస్తుతానికైతే 2 వెహికల్స్కి రిలీజ్ ఆర్డర్స్ వచ్చాయి. ఆ 2 రిలీజ్ ఆర్డర్స్ కలిపి ఇతను 10,000 రూపాయలు లంచం డిమాండ్ చేశాడు. గత నెల 18వ తారీఖుని కలవడం జరిగింది. అలాగే తర్వాత కూడా 2-3 దఫాలుగా ఏఎస్ఓ గారిని కలిస్తే అతను ససేమిరా 10,000 రూపాయలు లంచం ఇవ్వకపోతే ఎటువంటి పరిస్థితుల్లోని వెహికల్స్ రిలీజ్ చేయమని చెప్పారు. లంచం ఇవ్వడం ఇష్టం లేనటువంటి ఫిర్యాదుదారులు ఎవరైతే ఉన్నారో వారు మా వద్దకు నిన్న వచ్చి రిపోర్ట్ చేయడం జరిగింది. మేము వెరిఫై చేసుకున్నాం, ఇతని యాంటిసిడెంట్స్ కూడా వెరిఫై చేసుకున్నాము. అంతేకాకుండా పీడిఎస్ రైస్ లో తవ్వ కృష్ణ ఒక నేర సామ్రాజ్యాన్ని స్థాపించి టన్నుల బియ్యాన్ని అక్రమంగా తరలించేవాడని బాధితుడు తెలిపారు. ప్రతి రైస్ మిల్ నుంచి 50,000 చొప్పున కృష్ణకు ఇవ్వాలని, అలా ఇవ్వకపోతే వేధింపులకు గురి చేసేవాడని చెప్పారు. ఒక కేసు విషయంలో వేలకు వేలు వసూలు చేశాడని మరో బాధితుడు వాపోయాడు. బినామీ అడ్రస్ తయారు చేసి రాయపూర్ అడ్రస్ పంపుతారు. అది అదర్ బిజినెస్ కదా, దాన్ని మనం ఎవరు ఏం చేయలేరు కాదు. అధికారులు ఏం చేస్తారు, రాయపూర్ చేస్తాం, మనకు సంబంధం లేదు, రాయపూర్ స్టేషన్ చేస్తామని చెప్పి రాయపూర్ ట్యాడర్ పెట్టి ఆ రాయపూర్ ట్యాడర్ మీద బిజినెస్ చేస్తుంటారు ఈ చుట్టుపక్కల రైతులు అంతా. అది రాశారా రైతు అని కంప్లైంట్ అన్ని రాశారు. అయినా అధికారులు అందరూ ఆయనకే సహకరించున్నారు, ఆయన సహకరించిన వ్యాపారస్తులు అంటారు. మరి ఈ సహకరించిన ఆ వ్యాపారాలు జరుగుతున్నాయి. 3 పువ్వులు 6 కాయలకి జరుగుతున్నాయి. గాజువాక వ్యాపారం 2,200 టన్ను బయటకు వెళ్తున్నాం ప్రతి నెలను. 2008లో వచ్చాను సార్. నేను 2008లో వచ్చాను. ఇక్కడ కూరగాయలు అన్ని వ్యాపారం చేసుకో అలాగే కుటుంబాన్ని పోషించుకొస్తున్నాను. ఆఖరికి వ్యాపారాలు ఒడిదొడుగుల వల్ల వ్యాపారాలు కాకపోయినందువల్ల ఇంటికడ చేయడాలు జంతికలు చేసి బతుకుతున్నాం సార్. నా బండి పట్టుకున్నా సార్, 2 సార్లు పట్టుకున్నా సార్. అక్కడ ఏఎస్ఓ దగ్గరికి తెలిసి బతిమాలుకున్నాం సార్. బతిమాలుకుంటూ కూడా నా బండి నాకు ఇప్పించలేదు సార్. నేను మా ఆవిడ కలిసి కాళ్ళ మీద పడాం సార్. నాకు ఇంతవరకు ఇప్పించాను సార్. వ్యాపారం చేసి నేను వ్యాపారం కూడా అది వ్యాపారం కింద వస్తుంది కానీ వ్యాపారం కాదు. మేము 5 కిలో 10 కిలో ఉంటాడో 2 కిలో 3 కిలో ఉంటే కొనిసి అవి ఇంటికడే చేయడాలు జంతికలు చేస్తాం సార్. అది యథార్థం కాదంటే నాతో మా ఇంటికి మీరు రాండి. ఇప్పుడు
మా ఇంటికి ఇప్పుడు చేయడం చేస్తున్నాం ఆల్రెడీ, రండి చూడండి. నా పౌర సరఫరాల శాఖలో ఒక భారీ అవినీతి చేపను ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. కృష్ణను అరెస్టు చేసి ఏసీబీ కోర్టులో హాజరుపరుస్తామని చెప్పారు. ప్రతి భారతీయుడికి నేవీ డే ఎల్లప్పుడూ గర్వకారణమైన క్షణమని తూర్పు నావికాదళ అధిపతి వైస్ అడ్మిరల్ సంజయ్ బల్లా తెలిపారు. 1971 ఇండో పాకిస్తాన్ యుద్ధంలో కరాచీ నౌకాశ్రమంపై భారత నావికాదళం సాహసోపేతమైన దాడి చేసి విజయం సాధించిందని చెప్పారు. దేశ స్వతంత్ర ప్రయోజనాలను కాపాడే నావికా సిబ్బంది అంకితభావం, ధైర్యం, త్యాగాలను గౌరవించడానికి ఇది ఉపయోగపడుతుందని తెలిపారు. నేవీ డే సందర్భంగా నేవల్ డాక్యార్డ్లోని ఐఎన్ఎస్ హిమగిరిపై ఆయన మీడియాతో మాట్లాడారు. భారతదేశ సముద్ర ప్రయోజనాలను కాపాడటంలో తూర్పు నావికాదళం నిర్ణయాత్మకమైన పాత్ర పోషిస్తుందని తూర్పు నావికాదళ అధిపతి వైస్ అడ్మిరల్ సంజయ్ బల్లా తెలిపారు. ఐఎన్ఎస్ హిమగిరి, ఐఎన్ఎస్ ముంబై ఈ రెండు పూర్తి స్వదేశీ నౌకలుగా చెప్పారు. ఐఎన్ఎస్ హిమగిరి కొత్త తరం స్టెల్త్ ఫ్రిగేట్ ను సూచిస్తుందని, ఐఎన్ఎస్ ముంబై నౌకాదళం వారసత్వాన్ని సూచిస్తుందని తెలిపారు. ఈ రెండు యుద్ధ నౌకలు భారత నౌకాదళంలో మంచి పరివర్తన తెస్తాయని తెలిపారు. సముద్ర మార్గాలను సురక్షితంగా ఉంచడానికి, వాణిజ్యాన్ని నిర్వహించడానికి, మన జలాల్లో కార్యకలాపాలు పర్యవేక్షించడానికి తూర్పు నౌకాదళ కమాండ్ తన పూర్తి సామర్థ్యాలను ఉపయోగిస్తుందని చెప్పారు. గత ఏడాదిలో నైపుణ్యాలను మెరుగుపరచడం, యంత్రాంగాలను బలోపేతం చేయడం, పౌర సైనిక సంబంధాలను పెంపొందించడంలో చొరవ చూపామని చెప్పారు. ఇవే కాకుండా అంతర్జాతీయ సహకార కార్యక్రమాలు, తీర ప్రాంత భద్రతా మిషన్లు, స్థిరమైన పర్యావరణ ప్రాజెక్టులు, రెస్క్యూ మిషన్లు, విపత్తుల్లో సహాయం చేయడం వంటి కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్టు చెప్పారు. ఆపరేషన్ సాగర్ బంధు పురోగతిలో ఉందని, ముందుగా పొరుగు ప్రాంత మైత్రిని కొనసాగిస్తున్నామని ఆయన వెల్లడించారు. On the occasion of Navy Day, I extend my warm greetings to the citizens of India and the entire nation. This is a very important day for us. The Navy Day commemorates the attack carried out by the Indian Navy on 4th of December 1971 on Karachi Harbour, wherein the oil refineries and the ships were set on fire and destroyed, and it played a major role in the termination of conflict. This is also a day that we remind ourselves of the contribution and the sacrifices of our personnel who laid down their life in supreme sacrifice. This is a day we also remind ourselves of our role and our duty in the defense of our nation and in ensuring that India's maritime interests are protected everywhere, anytime, and all the time. విభిన్న ప్రతిభావంతుల సౌకర్యార్థం ఇక నుండి ప్రతి 3 నెలలకు ఒకసారి ప్రత్యేక జాబ్ మేళా నిర్వహిస్తామని జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ అన్నారు. విఎంఆర్డీఏ చిల్డ్రన్ ఎరీనాలో అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవ వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. 3 కేటగిరీల్లో 521 మంది విజేతలకు అతిథుల చేతుల మీదుగా ప్రశంసా పత్రాలు అందజేశారు. ప్రభుత్వం నుండి వచ్చే పథకాలు, ఆర్థిక ప్రయోజనాలు తప్పకుండా లబ్ధిదారులకు అందేలా చర్యలు తీసుకుంటామని కలెక్టర్ చెప్పారు. విభిన్న ప్రతిభావంతుల పనితీరు, నడత అందరిలోనూ స్ఫూర్తి నింపుతుందన్నారు. ఇటీవల అంతర్జాతీయ అందుల క్రికెట్ మ్యాచ్లో కీలకంగా వ్యవహరించి విజయం సాధించిన పాంగి కరుణకుమారి ఆట తీరే దానికి నిదర్శనమన్నారు. అంగవైకల్యం ఉన్న చిన్నారులను వారి ప్రతిభను చూసి ముచ్చటేస్తుందని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సీనియర్ సివిల్ జడ్జ్ సన్యాసి నాయుడు అన్నారు. ఈ కార్యక్రమంలో విభిన్న ప్రతిభావంతుల శాఖ ఏడీ కవిత, యూసీడీ పీడీ సత్యవేణి, సోషల్ వెల్ఫేర్ డీడీ రామారావు తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా లెబెన్ సెల్ఫీ వాళ్ళు వెంకటేశ్వర స్వామి గురించి వాళ్ళు ఒక యాక్టివిటీ చేశారు. అదేవిధంగా దాండియా మనం చూసాము పావని స్పెషల్ స్కూల్ నుంచి. వీటికి అన్నిటికీ నాకు తెలుసు మినిమం 3 నుంచి 4 నెలలైనా వాళ్ళు ప్రాక్టీస్ చేసి ఉండాలి. అంత చక్కగా చేశారు. ఈవెన్ నాకు కూడా కుడివైపు వచ్చేది ఎడమవైపు రాదు, లెఫ్ట్ సైడ్ వచ్చేది రైట్ సైడ్ రాదు. బట్ చాలా బ్యూటిఫుల్గా పిల్లలందరూ చక్కగా పర్ఫామ్ చేశారు. అంత ఎఫర్ట్ పెట్టి వాళ్ళందరినీ తయారు చేశారంటే వాళ్ళు హ్యాట్స్ ఆఫ్ టు ఆల్ ఆఫ్ దెమ్. అంత మార్పు వాళ్ళు మీరు తీసుకొచ్చారు.
జనరల్గా ఈ డిఫరెంట్ లేబుల్ చిల్డ్రన్లో ఒక ఇష్యూ ఏంటంటే ఈ సిమెట్రీ విల్ బి అన్ ఇష్యూ. ఒకవైపు వచ్చేది ఇంకోవైపు రాకపోవచ్చు. అదేవిధంగా ఆ యాక్టివిటీస్ని మెమరైజ్ చేసి ఆ సాంగ్కి ఫలానా మూమెంట్ చేయాలి. అంత కష్టమైన పనిని మీరు ఎలా చేయగలిగారో నేనైతే చెప్పలేకపోతున్నాను. సో అంత ఎఫర్ట్ మీరు పెట్టి ఉన్నారు. గత 3-4 నెలలుగా పెట్టకపోతే ఇంత బ్యూటిఫుల్గా చేయలేరు. దీంట్లో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఒక మట్టి లాంటి వారు, ఒక క్లే లాంటి వారు, వాళ్ళని ఏ విధంగా మనం షేప్ చేస్తున్నామో ఆ విధంగా వాళ్ళు మారగలిగేవాళ్ళు. ఇంత బ్యూటిఫుల్గా వాళ్ళు ఇది చేయగలుగుతారంటే డెఫినెట్గా వాళ్ళు అనుకున్న ప్రతి యాక్టివిటీ కూడా డే టు డే లైఫ్లో వాళ్ళకి కావాల్సిన ప్రతి యాక్టివిటీ కూడా వాళ్ళు చేయగలుగుతారనే నమ్మకం మనకు కలగాలి. దీన్ని చూసి పేరెంట్స్ అందరూ కూడా ఈ సందర్భంగా ప్రత్యేకంగా పేరెంట్స్ అందరూ కూడా ఎంత కృషి చేసి ఈ పిల్లలందరినీ మీరు చక్కగా తీసుకువస్తున్నారు. మీకు కూడా ఈ సందర్భంగా నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సింహాచలంలో వరాహలక్ష్మి నరసింహస్వామి వారి చందన దీక్షలు వైభవంగా ప్రారంభమయ్యాయి. స్వామివారి తొలి విడత చందన దీక్షలో వందలాది మంది భక్తులు చందన మాలధారణ చేశారు. భక్తి శ్రద్ధలతో నరసింహ దీక్షలు చేపట్టారు. రాష్ట్రం నలుమూలల నుండి భక్తులు తరలివచ్చి దీక్షను స్వీకరించారు. మాన్యం జిల్లా నుండి గిరిపుత్రులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. నారాయణ నరసింహ మంత్రాలతో సింహగిరి మారుమ్రోగింది. భక్తులందరితో నారాయణ మంత్రం, నరసింహుని మూల మంత్ర స్తోత్రం చేయిస్తూ దీక్షలను ప్రారంభించారు. ఈవో సుజాత పర్యవేక్షణలో ప్రధాన అర్చకులు గోడవర్తి శ్రీనివాసాచార్యుల నేతృత్వంలో అర్చక పరివారం భక్తులందరికీ నరసింహమాలను ధరింపజేశారు. అనంతరం అంతరాలయ దర్శనాన్ని కల్పించారు. 40 రోజుల మండల దీక్షలు ప్రారంభం కాగా 32 రోజుల దీక్షలు ఈ నెల 11వ తేదీన 2వ విడతగా ప్రారంభమవుతాయని ఈవో తెలిపారు. జనవరి 12న దీక్షల విరమణ వేడుక జరుగుతుందని చెప్పారు. ఏపీ అందుల క్రికెట్ అసోసియేషన్ ప్రతినిధుల బృందం రాష్ట్ర సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానందను కలిశారు. ఇటీవల అంధ మహిళల ప్రపంచ క్రికెట్ కప్ గెలుచుకున్న ఈ బృందంలో టీం కెప్టెన్ దీపిక, సభ్యురాలు కరుణకుమారిల నేతృత్వంలో సిఎస్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జట్టును ఆయన ప్రత్యేకంగా అభినందించారు. ఆంధ్రప్రదేశ్ ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టిన అందుల క్రికెటర్లకు ప్రభుత్వం నుండి తగిన సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. సిఎస్ ను కలిసిన వారిలో ఏపీ క్రికెట్ బ్లైండ్ అసోసియేషన్ అధ్యక్షుడు చెన్నా శరత్ బాబు, కార్యదర్శి రవీందర్, అర్జున అవార్డు గ్రహీత అజయ్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. రైతులే దేశానికి వెన్నుముక అని కూటమి ప్రభుత్వం అన్నదాతలకు అధిక ప్రాధాన్యం ఇస్తుందని హోంమంత్రి వంగలపూడి అనిత చెప్పారు. రైతన్న మీకోసం రైతు వారోత్సవాల్లో భాగంగా ఎస్ రాయవరం మండలంలోని గుడివాడ గ్రామాన్ని ఆమె సందర్శించారు. గ్రామంలో డ్రాగన్ ఫ్రూట్ వ్యవసాయ క్షేత్రాన్ని పరిశీలించారు. సేంద్రియ వ్యవసాయాన్ని విస్తరించే దిశగా అధికారులతో మంత్రి చర్చించారు. పంటలకు గిట్టుబాటు ధర కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పారు. రాబోయే ఏడాదిలో కనీసం 50% సేంద్రియ వ్యవసాయం చేపట్టాలని రైతులకు సూచించారు. అనంతరం బంగారమ్మపాలెం గ్రామానికి చెందిన మదర్ తెరీసా మహిళా సహకార సంఘ సభ్యులకు 2.5 లక్షల చెక్కులను అందజేశారు. ఆ చంటి పిల్ల పెద్ద అయిన తర్వాత ఒక మంచి ప్రయోజకుడైతే ఎంత ఆనందపడతామో ఆ అనుభూతిని మనం ఏదో జీవితంలో ఒకసారి చూస్తాం.
సంవత్సరం ప్రతి 6 నెలలకు ఒకసారి పంట వేసిన ప్రతిసారి కూడా అనుభూతిని సందర్భంగా ఈ రోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించినందుకు ప్రత్యేకంగా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళని ప్రత్యేకంగా అభినందిస్తూ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమానికి వేదిక అయిన గుడివాడ గ్రామ ప్రజలందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. పెద్దలు వెంకటరాజు గారికి, అదేవిధంగా సర్పంచ్ గారికి, అదేవిధంగా మా జడ్పీటీసీ గారు, ఎంపీపీ గారు అందరూ కూడా ఇక్కడ ఉన్నారు. అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. ముఖ్యంగా పెద్ద రైతులు మా వినోద్ అన్న, అదేవిధంగా మా అబద్ధం గారు, అబద్ధమన్న అందరికీ కూడా వచ్చిన మా మార్కెట్ యార్డ్ చైర్మన్ గారికి, దాదా సత్యనారాయణ గారికి, వైస్ చైర్మన్ మా బాబు గారికి, నరసింహమూర్తి గారికి, అదేవిధంగా వరాల్ గారికి, మా పిఎస్సిఎస్ పెద్ద చైర్మన్లు అందరికీ. రక్షణ రంగంలో భారత్ మరో అరుదైన ఘనత సాధించింది. భారత డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ పైలట్ రక్షణకు సంబంధించిన కీలకమైన హై స్పీడ్ రాకెట్ స్లైడ్ టెస్ట్ ను విజయవంతంగా నిర్వహించింది. ఈ ప్రయోగాన్ని చండీగఢ్లోని టెర్మినల్ బాలిస్టిక్ రీసెర్చ్ ల్యాబొరేటరీలో నిర్వహించింది. 800 కిలోమీటర్ల నియంత్రిత వేగంతో ఈ రాకెట్ ప్రయాణించింది. పైలట్ మొత్తం ఎయిర్ క్రూ ప్రాణాలను కాపాడటమే ఈ ప్రయోగ ప్రాథమిక లక్ష్యం. న్యాయవాదుల దినోత్సవం సందర్భంగా విశాఖ బార్ అసోసియేషన్, భారతీయ న్యాయ సేవా ఫౌండేషన్ల సంయుక్త ఆధ్వర్యంలో జిల్లా కోర్టు ప్రాంగణంలో వనం మనం కార్యక్రమం జరిగింది. జిల్లా జడ్జి చెన్నంశెట్టి రాజు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. న్యాయమూర్తితో పాటు పలువురు న్యాయవాదులు, బార్ అసోసియేషన్ నాయకులు మొక్కలు నాటారు. పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత అని జిల్లా జడ్జి చెన్నంశెట్టి రాజు అన్నారు. ఒక్క చెట్టు నరికితే మొక్క నాటాలనే సాంప్రదాయం ప్రస్తుతం కొనసాగుతుందని చెప్పారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని బార్ అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీనివాస్, కార్యదర్శి నాయుడులు అన్నారు. ఈ కార్యక్రమంలో నోటరీస్ అసోసియేషన్ అధ్యక్షుడు పలక శ్రీరామూర్తి, వనం మనం ఎన్జిఓ డైరెక్టర్ శాలినీదేవి తదితరులు పాల్గొన్నారు. వృక్ష సంపద తగ్గిపోవడం వలన వస్తున్నటువంటి దుష్ప్రభావాన్ని కొంతమేరకైనా సరే అట్లీస్ట్ ఈ కాంపౌండ్లోని సర్దిద్దే ప్రయత్నంగా ఈరోజు ఇక్కడ చేయడం జరిగింది. దీనికి సహకరించినటువంటి న్యాయాధికారులకు, మీడియా మిత్రులకు, స్వచ్ఛంద సంస్థ వారికి, హాజరైనటువంటి ప్రతి ఒక్క న్యాయవాదికి ఈ కార్యక్రమం ఎక్కడా కాకుండా మన వంతుగా మన ఇళ్ళ దగ్గర ఎంత ప్లేస్ అవుతూ ఉంటే ఆ తక్కువ ప్లేస్లో కూడా ఒక్క మొక్క నాటినట్టయితే ఇదే యొక్క ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించారో అది జయప్రదం అవుతుందని చెప్తూ ఈ కారణంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ విరమిస్తున్నాను. ఇది చాలా అద్భుతమైనటువంటి కార్యక్రమం. ఈ కార్యక్రమం ప్రతి ఒక్కరూ, ప్రతి భారతీయ పౌరుడు చేయవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే మనం పరిరక్షణ అన్నది, మొక్కల పరిరక్షణ అన్నది మానవాళికి చాలా ఉన్నతమైనటువంటి విషయం కాబట్టి అందరూ దీన్ని ప్రతి ఒక్కరు భాగస్వాములయ్యి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని ఈ విధంగా జయప్రదం చేసినందుకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ, అలాగే మీడియా మిత్రులందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. కక్షిదారులు కానీ, న్యాయవాదులు కానీ, ఇంకా తదితర అన్ని రకాలైన పోలీసు వారు కానీ చాలా వందల సంఖ్యలో రోజు రావడం జరుగుతుంది. ఆరోగ్య పరిరక్షణ నిమిత్తం కానీ ఇక్కడ అంతా ఈ మొక్కలు నాటడం వల్ల మనం మంచి జరుగుతుందని ఆశిస్తున్నాము. అదేవిధంగా ఇక్కడ మనం హౌస్ కీపింగ్ వారు కూడా, హైకోర్టు వారు హౌస్ కీపింగ్ ప్రోగ్రామ్ని యాక్సెప్ట్ చేశారు. ఈ ఏ రోజుకి ఆ రోజు ఈ ప్రాంగణాన్ని క్లీన్ చేస్తూ పరిశుభ్రంగా ఉంచడం జరుగుతుంది. దానికి మొక్కలు కూడా తోడ్పాటు అవుతాయని ఆశిస్తూ నేను ఇంతటితో ముగిస్తున్నాను. అందరూ కూడా ప్రెసిడెంట్, సెక్రటరీ అందరూ కూడా చాలా చక్కగా సపోర్ట్ చేశారు. వాళ్ళందరూ కూడా ఒక్కొక్క మొక్కని అడాప్ట్ చేసుకుని వాళ్ళు వాటరింగ్ చేసి వీటన్నిటిని చాలా చక్కగా సంరక్షిస్తానని చెప్పారు. నా పేరు సారిణి అండి. ఈ మంచి అవకాశం ఇచ్చిన భారతీయ సేవా సమితి, న్యాయ సేవా సమితి వాళ్ళకి, అట్లాగే కోర్టుకు సంబంధించిన సిబ్బంది అందరికీ కూడా మా వనం. దీర్ఘకాలిక సమస్యలు పరిష్కరించాలని కోరుతూ రైల్వేలో విధులు నిర్వహిస్తున్న లోకో రన్నింగ్ స్టాఫ్ చేపట్టిన 48 గంటల నిరాహార దీక్ష రెండో రోజు కొనసాగింది. దొండపర్తిలోని డిఆర్ఎం కార్యాలయం ఎదుట చేపట్టిన దీక్షలో తమ సమస్యలు పరిష్కరించాలంటూ ఉద్యోగులు పెద్దపెట్టిన నినాదాలు చేశారు. దేశవ్యాప్తంగా జరుగుతున్న నిరసనలో భాగంగా లోకో పైలట్లు దీక్షలు చేపట్టారు. తమ సమస్యలు పరిష్కరించాలని పలుమార్లు ఆందోళనలు చేపట్టినా ఫలితం లేకపోయిందని అసోసియేషన్ విశాఖ బ్రాంచ్ కార్యదర్శి చిన్నోడు ఆందోళన వ్యక్తం చేశారు. కార్మికుల హక్కులను హరించే 4 లేబర్ కోడ్లను కేంద్రం రద్దు చేయాలని డిమాండ్ చేశారు. క్రూ నైట్ డ్యూటీని 2 రాత్రులకు మాత్రమే పరిమితం చేయాలని కోరారు.
టీఏ రేట్లు పెంచిన విధంగానే మీటరేజ్ అలవెన్స్లను 25% పెంచాలని, స్థానికంగా వాల్తేరు డివిజన్లో సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. నిరసనలో జోనల్ ప్రెసిడెంట్ ఎస్కే చౌబే, సెంట్రల్ వైస్ ప్రెసిడెంట్ రాజు తదితరులు పాల్గొన్నారు. ఈ నిరంకుశత్వాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. అలాగే మాకు ఏదైతే రన్నింగ్ అలవెన్స్ ప్రతి రైల్వే డిపార్ట్మెంట్లో ప్రతి ఒక్కరికి ఏవైతే 50% 7th పే కమిషన్ అనుసారం ఏవైతే 25% పెంచాలో అన్ని అలవెన్స్లు అందరికీ పెంచారు. మా రన్నింగ్ స్టాఫ్కి మాత్రం ఈ 25% అనేది పెంచలేదు. దానికి నిరసనగా అలాగే టీఏ అనేది ప్రతి ఒక్కరికి ట్యాక్స్ ఎగ్జామ్షన్, బట్ అలాంటిది మాకు కూడా ఆ టీఏని ట్యాక్స్ ఎగ్జామ్షన్ చేయమంటున్నాం. దాంట్లో 70% మీద ట్యాక్స్ ఎగ్జామ్షన్ చేయమంటున్నాం. అలాగే 2 రాత్రులకి మించి ఆ రోజు సాటర్డే డ్యూటీ ఆఫ్ అయితే సండే రెస్ట్ తీసుకొని మళ్ళీ మండే డ్యూటీకి వస్తారు, అంటే దాదాపు 46 గంటలు. కానీ రన్నింగ్ స్టాఫ్ డ్యూటీ ఆఫ్ అయిన తర్వాత మేము కూడా అదే కోరుకుంటున్నాం. మా 16 గంటల రెస్ట్తో పాటు మా ట్రిప్ రెస్ట్ ఏదైతే ఉందో వారాంత సెలవు 30 గంటలు యాడ్ చేసి 40 గంటల రెస్ట్ ఇవ్వాలని, అలాగే ఈరోజు ఇప్పటికీ కూడా యావత్ భారతదేశంలోనే ప్రపంచవ్యాప్తంగా ఆయన 8 గంటలు పనికి నోచుకుంది. కానీ ఇంతవరకు మా రన్నింగ్ స్టాఫ్ మాత్రం 8 గంటలు కాకుండా 16 గంటలు 20 గంటలు కూడా పనిచేసిన దాఖలాలు ఉన్నాయి. అలాంటి వాటిని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఎందుకు అంటే ప్రతి దగ్గర స్టాఫ్ లేరు అంటున్నారు. ఆ రిక్రూట్మెంట్ ప్రాసెస్ని తొందర చేసి తొందరగా రిక్రూట్ చేసి మాకు అపాయింట్మెంట్ చేసి తొందరగా ఈ యొక్క మా లాంగ్ అవర్స్ అనేది తగ్గించమని చెప్తున్నాం. ఇది రైల్వే భద్రత అలాగే ప్రయాణికుల భద్రత దృష్ట్యా మేము అడుగుతున్నాం. నైరుతి బంగాళాఖాతంలో ఉన్న వాయుగుండం అల్పపీడనంగా బలహీనపడింది. దీని ప్రభావంతో నెల్లూరు, తిరుపతి, ప్రకాశం జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం అధికారి చెప్పారు. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరించారు. తీరం వెంబడి గంటకు 35 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వెల్లడించారు. గడిచిన 24 గంటల్లో దక్షిణ రాయలసీమ జిల్లాలో భారీ వర్షపాతం నమోదైందని చెప్పారు. ప్రాంతాల్లో ఉన్న నిన్నటి వాయుగుండం నైరుతి దిశగా కదిలి ఈ రోజు ఉదయం 5:30 గంటలకు ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి తీర ప్రాంతాలు సుస్పష్ట అల్పపీడనంగా మారి అదే ప్రాంతంలో కొనసాగుతున్నది. రాగల 24 గంటల్లో మరింత బలహీన పడే అవకాశం ఉన్నది. దీని ప్రభావంతో దక్షిణ కోస్తా మరియు రాయలసీమలో పలు చోట్ల మరియు ఉత్తర కోస్తాలో కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉన్నది. ఇంకా భారీ వర్షాల విషయానికి వస్తే భారీ నుంచి అతి భారీ వర్షాలు నెల్లూరు, తిరుపతి జిల్లాల్లోనూ, అలాగే భారీ వర్షాలు వచ్చేసరికి భారీ వర్షాలు ప్రకాశం, చిత్తూరు మరియు అన్నమయ్య జిల్లాల్లో 1-2 చోట్ల పడే అవకాశం ఉన్నది. ఈదురుగాల విషయానికి వచ్చేసరికి ఈదురుగాలు గంటకు 35 నుంచి 45, గరిష్టంగా 55 కిలోమీటర్లు వేగంతో వీచే అవకాశం ఉన్నది. దక్షిణ కోస్తా వీచే అవకాశం దక్షిణ కోస్తా తీరం వెంబడి ఉన్నది. అందువలన చేపల వేటకు వెళ్ళరాదని హెచ్చరించడం జరిగింది. తీర ప్రాంతాల్లో ఉన్న అన్ని ఓడరేవులలో ప్రమాద హెచ్చరికలను ఉపసంహరించడం జరిగింది. గడిచిన 24 గంటల్లో నెల్లూరు, తడ, గుంటూరు, గూడూరు, సత్యవేళ్లలో అత్యధికంగా 9 సెంట్ల వర్షపాతం నమోదైంది. తిరుమల శ్రీవారిని పలువురు సినీ నటులు దర్శించుకున్నారు. తమిళ నటుడు జయం రవి, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ చిత్ర నటుడు సుధాకర్ కోమాకులు కుటుంబ సభ్యులతో కలిసి వేర్వేరుగా శ్రీవారి సేవలో పాల్గొన్నారు. వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం ఆలయం వెలుపల జయం రవి మీడియాతో మాట్లాడారు. శ్రీవారిని దర్శించుకోవడం ఎంతో ఆనందంగా ఉందని అన్నారు. తిరుమలలో ప్రతి అడుగు ఆధ్యాత్మిక అనుభూతినిచ్చిందని చెప్పారు. எல்லாருக்கும் வணக்கம். திருப்பதி கோயில்ல தரிசனம் முடிச்சுட்டு உங்க எல்லாரையும் சந்திக்கிறதுல ரொம்ப சந்தோஷம். நான் எப்பவுமே வருவேன், உங்க எல்லாருக்கும் தெரியும். இந்த வாட்டி எப்பவும் போல மன நிம்மதிக்காகவும் சந்தோஷத்துக்காகவும் என்னுடைய குழந்தைகளுடைய நலனுக்காகவும் அவங்களுடைய ஹெல்த்காகவும் எங்கள் அப்பாக்காக எல்லாருக்காகவும் இங்கே படமும் ஆரம்பிக்கிறோம். அதுக்காகவும் வந்து ஒரு வேண்டுதல் பண்ணிட்டு கிளம்புறேன். ரொம்ப நன்றி உங்க எல்லாரையும் சந்திச்சது. సింహాచలం వరాహలక్ష్మీ నరసింహస్వామి వారి హుండీ ఆదాయాన్ని లెక్కించారు. గడిచిన 21 రోజులకు భక్తులు వస్తు ధన రూపేణ కానుకలు సమర్పించారు. 1,66,1,951 రూపాయల నగదు, 61 గ్రాముల 150 మిల్లీగ్రాముల బంగారం, 720 గ్రాముల వెండిని భక్తులు కానుకలుగా సమర్పించారు. దీంతో పాటు విదేశీ కరెన్సీని కూడా భక్తులు హుండీలో వేశారు. ఈవో సుజాత హుండీ లెక్కింపును పర్యవేక్షించారు.
హెడ్లైన్స్ మరోసారి. విద్యుత్ ఛార్జీలు మరోసారి పెంచేది లేదు. తూర్పుగోదావరి జిల్లా నల్లచెర్లలో వ్యవసాయ క్షేత్రాన్ని పరిశీలించిన సీఎం చంద్రబాబు. 10,000 లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన గాజువాక సివిల్ సప్లై అధికారి తవ్వ కృష్ణ. అరెస్టు చేసి కోర్టులో హాజరుపరుస్తామన్న డీఎస్పీ కృష్ణ. భారతదేశ తీర ప్రాంత రక్షణకు తూర్పు నౌకాదళం కట్టుబడి పనిచేస్తుంది. నేవీ డే సందర్భంగా మీడియాతో వైస్ అడ్మిరల్ సంజయ్ బల్లా. విభిన్న ప్రతిభావంతుల సౌకర్యార్థం ప్రతి 3 నెలలకు ఒకసారి ప్రత్యేక జాబ్ మేళా. జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ వెల్లడి. ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్. నమస్తే.